మన జనరేషన్ వాళ్ళకేమో గానీ, మన అమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళకైతే గుమ్మడికాయ కూర అంటే అదొక ఎమోషన్. ఇంకా ఆ రోజు పండగే ఆళ్ళ ఇంట్లో అనేటట్టు ఫీల్ అయ్యేవారనమాట. ఈ రోజుల్లో గుమ్మడికాయని ఒక పండగ టైంలో తప్ప నార్మల్ డేస్‌లో అయితే తీసుకురావట్లేదు. ఒకసారి గుమ్మడికాయ హల్వాని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీ ఫేవరెట్ అయిపోతుంది నాది గ్యారంటీ. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే గుమ్మడికాయని ఇలా కట్ చేసుకోవాలనమాట. 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్న తర్వాత సీడ్స్‌ని సెపరేట్ చేసేయాలి. సెపరేట్ చేసిన తర్వాత ఇలా పీల్ చేసుకోవాలనమాట. పీల్ చేసేటప్పుడు చూడడం ఈజీయే కానీ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కదా! మా హస్బెండ్ చేస్తుంటే నేను కూడా చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. తీసుకొని ఇలా పీల్ చేస్తున్నప్పుడే ఆ గుమ్మడికాయ ఎగిరి మా చెల్లి చేతిలో పడిందంటే చూడండి అది ఎంత గట్టిగా ఉందో. ఇంకా పీల్ చేసిన తర్వాత గుమ్మడికాయని ఇలా తురుముకోవాలనమాట. తురుముకున్న తర్వాత ఇక్కడ బెల్లం కూడా మెజర్మెంట్ అనమాట స్వీట్. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే రోస్ట్ చేసుకోవాలి. నేను జీడిపప్పు తప్ప ఇంకేం యాడ్ చేయట్లేదు. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ తురుముకున్న ఈ గుమ్మడికాయ తురుముని ఇలా 3 కప్స్ అయితే వచ్చిందనమాట నాకు. సో బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి గీలోని. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఈ బెల్లం నాకైతే 2 కప్స్ బెల్లం పడింది. ఎందుకంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాము. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకి 1.5 కప్ అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇలాచీ పౌడర్, బెల్లం కూడా బాగా మిక్స్ అయిన తర్వాత గీ అంతా సపరేట్ అయిపోతుంది, పైకి తేలుతుంది. అప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది నాది గ్యారంటీ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.